Viewers, how are you? Welcome back to Amos Food Wishes. కొబ్బరి పచ్చడి చేసుకుందాము. వెరైటీగాను చాలా రకాలుగా చేసుకోవచ్చు కొబ్బరి పచ్చడిని. ఇప్పుడు ఇలాగా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఇలాగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోను చింతపండు వేయము. ఇవి ఆవకాయలు చాలా పుల్లగా ఉన్నాయి. నీట్గా వాష్ చేసుకొని మధ్య కట్ చేసి లోపల గింజలు ఉంటాయన్నమాట. దాన్ని చాకు ఎడ్జ్ ఉంటుంది కదా, దాంతో జాగ్రత్తగా తీసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో మనము ఒక హాఫ్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మినప్పప్పు, కొద్దిగా 1/4 స్పూను ఆవాలు, 1/4 స్పూన్ వరకు మెంతులు, ఒక 4 వరకు కూడాను రెడ్ చిల్లీస్, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేద్దాము. ఇందులో ఇంగు కానీ వెల్లుల్లి కానీ రెండు వేయచ్చు. ఒక్కటి వేసినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఇంగు వేస్తున్నాను, అలాగే వెల్లుల్లి, అలాగే గ్రీన్ చిల్లీస్ ఇలా కడిగి పెట్టేసుకొని గ్రీన్ చిల్లీస్ వేసేద్దాము. తర్వాత కరివేపాకు, దీనికి సరిపడా సాల్ట్ కూడాను మనం ఇప్పుడే వేసేసుకుందాము. నేను రాళ్ళకు వేస్తున్నాను హాఫ్ స్పూన్ వరకు. కొద్దిగా టర్మరిక్ పౌడర్ ఫస్ట్ వేసేసుకుందాము. అలాగే కొబ్బరి కూడా వేసి ఒకసారి వీటినే తిప్పుదాము. అలాగే వాక్కాయలు కూడాను ఇలాంటి తిప్పుదాం అన్నమాట. ఒక్క సెకండ్ చాలు, ఎక్కువ వేసి. దీంతో వాక్కాయలు పుల్లగా ఉంటాయి కదా, కారము ఎక్కువే పడుతుంది. దీన్ని గ్రైండ్ చేసుకున్నాను చల్లారాక. చూడండి, ఈ చట్నీ రెడీ అయిపోయింది. ఇలాగా మీరు కూడాను చింతపండు ప్లేస్లోను ఇలాగ ఏదైనా మామిడికాయ కానీ వాక్కాయ లాంటి పుల్లటివి ఏమైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. అస్తమానము చింతపండు తింటూ ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? మీరు కూడాను ఇలాగా తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు చెప్పండి. తర్వాత మనకేదైనా అనారోగ్యం వచ్చింది అని అంటే మనం తినేటువంటి ఆహారంలోనే ఏదో తేడా అన్నమాట. అందుకని ఎప్పుడు కూడాను హెల్తీగా ఉన్నది మనము సెలెక్ట్ చేసుకొని కుక్ చేసుకొని మనము మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తినాలన్నమాట. ఎప్పుడు కూడాను హెల్తీ డైట్ని తినాలి. తర్వాత ప్రోటీన్ చూసుకోవాలి, మనం ఫైబర్ ఉండేటట్లుగా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు కూడాను హెల్తీ ఫుడ్డే తింటూ ఉండాలి. నేను ఒకసారి చెప్పాను కదా, మునగాకు ఎంతో మంచిదని. వారంలో ఒక్కసారి మీరు మునగాకుని మీ డైట్లో చేర్చుకోండి, మీ మెనూలోనూ ఒకసారి చేర్చుకోండి. ఏ అనారోగ్యాలు రాకుండా ఉంటుంది. అంతేకాదు, నువ్వుల్ని పెనం మీద వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఆ నీళ్ళు ఆ నువ్వుల్ని నమిలి మింగి కొద్దిగా నీళ్ళు తాగండి. ఐరన్ డెఫిషియన్సీ ఉండదు, ముఖ్యంగా ఆడవాళ్ళు మనకే ఇది. ఓకే, ఉండనా మరి నేను మరి మంచి రెసిపీతోటి మిమ్మల్ని అందరినీ కూడాను నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతేకాదు, మీ అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద సబ్స్క్రైబర్స్, దోస్ హూ ఆర్ సపోర్టింగ్ మీ. Please keep watching. I will meet you in my next video. Bye.